హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామిరచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. నేనైతే ఇప్పుడు హైదరాబాద్కి అయితే రావడం జరిగింది బోనాల ఫెస్టివల్. ఎందుకంటే మా కోడలు సిటీలో ఉంటుంది. అయితే బోనాల ఫెస్టివల్ ఇక్కడ ఈస్ట్ మారేడుపల్లిలో చాలా మంచిగా జరుగుతాయి. అందుకే మనము చూడడానికి అయితే వచ్చినాము. యాక్చువల్లీ నిన్న రావాలి, నిన్న వేరే పని నుండి రాలేదు. అయితే మేము వచ్చినందుకు అయితే స్పెషల్ వంటలు అయితే జరుగుతున్నాయి. మా పిల్లలు చూడు మొత్తం లాలీపాప్ తినుకుంటూనే ఉన్నారు. ఆ పండ్లు ఖరాబ్ అవుతున్నాయి అన్నా కానీ వింటలేరు. చూద్దాం మేము వచ్చినందుకు మా కోడలు ఏం స్పెషల్ వంటలు చేస్తుందో. ఏం వండుతుర్రా? చికెన్. ఇంకా స్టార్ట్ చేసిరా వంటలు? ఏం చికెన్? ఏమన్నా స్పెషల్ ఉందా? చికెన్ పేరు ఏమైనా పెట్టిరా? ఏం పేరు పెట్టిరు? ఓకే, చూడండి ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చికెన్ వండాలన్నా కానీ ఈ వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మన పెద్ద బగోనే పెట్టుకున్న తర్వాత గ్యాస్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొద్దిగా హీట్, గ్యాస్ కొద్దిగా స్లిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి వేసిరా? అయితే ఫస్ట్ గ్యాస్ కొద్దిగా స్లిమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏమేం చేయాలి చెప్పు. పచ్చిమిర్చి ఇట్లా పెట్టుకోండి. ఆనియన్, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క. అంటే దాల్చిన చెక్క అంటే బిర్యానాకు. ఓకే, సజీరా. ఓకే, ఒకటేసారి చికెన్ రెడీ అవుతుంది. ఇక్కడ పూరీలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. పూరి కోసం పిండి. ఏం పిండి అది? పూరి పిండేనా? ఇంకేమైనా కలిపిరా అలా? ఏం లేదు, ఆయిల్ వేసిరా? ఇంకేమైనా కలిపితే స్మూత్గా నీట్గా అవుతాయి కదా. నూనె కలిపితే నీట్గా అవుతుంది. ఎంత పిండి? ఎంత కిలోన్నరనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అక్కడ చికెను, ఇక్కడ పూరీలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి. అక్కడ బాండీల ఆయిల్ వేసిరు, హీట్ అయిపోతుంది. ఆయిల్ సరిపోతుందా? ఓకే ఫ్రెండ్స్, పైన యాక్చువల్లీ గ్యాస్ పొయ్యి అయితే పైన ఉండే ఊకే లేసుడు కూర్చున్నాడు. ఎందుకనేసి కింద పెట్టుకున్నారు. కింద పెట్టుకొని ప్రశాంతంగా ఈ బోనాల పండుగ సెలబ్రేషన్లు అయితే జరుగుతున్నాయి. మన ఊళ్ళల్లో అయితే ఎక్కువ ఇళ్ళలో వేసుకుంటారు దుర్గమ్మలు, బాలమ్మలు. కానీ సిటీకి వచ్చినాక ఇయర్లీ వన్స్ బోనాలు అయితే హల్చల్ చేస్తారు. ఒక సంవత్సర కాలం నాటి ఫెస్టివల్ మొత్తం ఒకటేసారి బోనాల ఫెస్టివల్ చేస్తారు. బోనాల ఫెస్టివల్ అనేది హైదరాబాద్లో ఒక ప్రాముఖ్యమైనది. చూడండి, హీట్ అయిందా? అంటడాన్. ఉల్లిగడ్డలు గరం అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డనా? ఓకే, ఇది నూరిందేనా? మనము కర్రీ టేస్ట్ రావాలంటే నూరుకున్న పేస్ట్ వేస్తేనే బాగుంటుంది. ఇది మన రెడీమేడ్ అయితే మొత్తం కల్తీ వస్తున్నాయి కాబట్టి కూర కూడా టేస్ట్ పోతుంది. నెక్స్ట్ ఏం వేస్తారు? ఓకే, తగినంత పసుపు వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కూరకు తగినంత పుదీనా వేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి వండుతున్నారు.
అది కలిపి లేచి కారం చికెన్. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది డైరెక్ట్ కర్రీ వేసిన తర్వాత మిర్చి వేస్తారు, ఉప్పు వేస్తారు. కానీ వీళ్ళు చూడండి ఎంత వేస్తున్నారు కారం. కిలోన్నరకు 3 చెంచాల మిర్చి వేస్తున్నావు. కొద్దిగా ఎక్కువైనా సరే తక్కువ కూడా చూసుకో, ఎందుకంటే కౌసులో కొద్దిగా మిర్చి ఉంటేనే సెట్ అయిపోతుంది. ఉప్పు ఎంత వేసినావు? ఉప్పు 2 చెంచాలు. 2 చెంచాలన్నర వేసినావు. మిక్స్ చేయాలి. ఒక ఫ్రెండ్స్ ఇట్లా చేస్తే ఏంటి అంటే ఆ చికెన్ ముక్కలకు అది కారం అనేది, ఉప్పు అనేది మంచిగా తగులుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇటు సైడ్ పూరీలు కూడా రెడీ అవుతుంది. ఇటు చికెను, ఇటు పూరీలు ఫటాఫట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనం మిక్స్ చేసుకున్న చికెను దాంట్లో గిన్నెలు అయితే వేస్తుంది. వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం ముందేసిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. మా కోడలు మాట్లాడు చికెన్ వండుకుంటా అంటే నేను మాట్లాడమామ, నేనైతే వండుతా కానీ మాట్లాడంటున్నా, అందుకే నేనే చెప్తున్నా. గ్యాస్ స్లిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఇప్పుడైతే చికెన్ అయితే పొయ్యి మీద వేసారు, అది ఉడుకుతూ ఉన్నది. ఇక్కడ సైడ్ అయితే పూరీలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఫటాఫట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారా? నెక్స్ట్ బిర్యానీ వేస్తారు, ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇవన్నీ తీసిన తర్వాత తినేటప్పుడు కూడా వీడియో చూపిస్తా. ఓకే, ఎందుకంటే మన తెలంగాణలో బోనాల ఫెస్టివల్ అంటే సుక్క ముక్క అవన్నీ మనకు ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తాం. ఓకే, మా కోడలిది చిన్న రూమ్ అయినా కానీ పెద్ద టీవీ, పెద్ద ఫ్రిడ్జ్, అన్నీ కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఓకే, చూడండి చికెన్ రెడీ అయిపోతుంది. వాసన అయితే వస్తుంది. ఇది పాటన చూడు. బోధనంబు ఇంకా మా కోడలు కూడా పాట పాడుతుంది. ఇప్పుడే ఇంత టేస్ట్ ఉందంటే దాంట్లో కొద్దిగా మసాలా వేసి లాస్ట్ ఫినిషింగ్లో ఇంత పుదీనా వేస్తే ఇంకా ఫుల్ టేస్టీ ఉంటుంది కర్రీ అయితే. ఓకే, చూస్తున్నారు కదా. అయితే ఈ వాటర్ ఎందుకు వస్తున్నారంటే ఆ చికెను కింద అడుగు పట్టకుండా కొద్దిగా మనకు గ్రేవీ లెక్క యూజ్ అవుతుంది, ఉడుకుతప్పుడు గట్టిగా మాడకుండా కూడా యూజ్ అవుతుంది. కాబట్టి కొద్దిగా మనం వాటర్ వేసి కలుపుతూ ఉంటాం. అయిపోయింది, చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఇంత మసాలా ఇంత టచ్ చేసి దింపేస్తే సరిపోతుంది. చూడండి ఎంత టేస్ట్ ఉంది. మీరు చూసే వరకు కూడా నోట్లో లాలాజలాలు ఊరుతున్నట్టున్నాయి. నాకు అర్థమైపోయింది, అంత టేస్ట్ ఉంది కర్రీ అయితే. ఏం ఉబ్బినాయి, మన డబ్బా రోడ్ లెక్క ఉబ్బినాయి పూరీలు. ఇట్లా పూరీలు ఉబ్బితే తినడానికి కూడా టేస్ట్గా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ పూరి ఇట్లా ఉబ్బాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, పిండి మంచిగా ఇట్లా పిసికి కొద్దిసేపటి తర్వాత మనము చపాతీలు చేస్తే పూరి అనేది మంచిగా పైకి ఉబ్బుతూ ఉంటుంది. చూడండి ఈ బాండీలు చూడండి ఎట్లా ఉబ్బిందో. ఇట్లా పిండి మంచిగా ప్రిపేర్ చేస్తే పిండి ఇట్లా ఉబ్బుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ ఇంకో బిర్యానీ వేసే టైంలో వీడియో చూపిస్తాను. అంతవరకు నా వీడియో కంటిన్యూగా చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, టాన్ టాన్ బాయ్.